Hey students, welcome back to our channel. గైస్ మనకు వచ్చేసి ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం ఏపీ ఓఏడిఎంఎస్సి వాళ్ళు అయితే చాలామంది అయితే కౌన్సిలింగ్ అయితే పెట్టినారు. వాళ్ళకైతే సీట్ అలాట్మెంట్స్ అనేవి రాలేదు. ఇంకా ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంకా వాళ్ళకైతే ఎవరెవరు ఓఏడిఎంఎస్సి వాళ్ళ నుంచి అయితే కౌన్సిలింగ్ అయితే వెళ్ళినారో వాళ్ళకైతే 100% అయితే ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ అయితే పడుతుంది చూడండి. దానికి వచ్చేసి ఏమేం క్రైటీరియా, ఇంకా ఏమేం డాక్యుమెంట్స్ కావాలైతే ఈ వీడియోలో అయితే మనమైతే వివరంగా తెలుసుకుందాం. దానికన్నా ముందు అయితే మన సబ్స్క్రైబర్స్ అయితే కామెంట్స్ చేస్తున్నారు, అన్న మనకైతే సీట్ అలాట్మెంట్స్ అనేవి ఇంకా రాలేదు, నాట్ వెరిఫైడ్ అనేవి వస్తుంది. మనమైతే ఇంకా ఒక వీడియోలో అయితే డీటెయిల్గా అయితే చెప్పినాం చూడండి. ఆ వీడియోని అయితే మీరైతే చెక్ చేసుకోండి. దానికన్నా ముందు ఎవరైతే కొత్త వాళ్ళైతే మన యూట్యూబ్ ఛానల్కి అయితే చూస్తున్నారో, మన వీడియోస్ అయితే చూస్తున్నారో, మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఇంకా ఓఏడిఎంఎస్సి రిలేటెడ్ ఇంకా సిలబస్ ఇవన్నీ అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే రావడం అయితే జరుగుతుంది చూడండి. అందుకోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఇంకా వచ్చేసి చాలామంది అయితే అడుగుతున్నారు ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్ కావాలంటే ఏమేమి క్రైటీరియా ఉండకూడదు అయితే మనమైతే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు చూడండి. ఇంకా మనమైతే ఇప్పుడైతే తెలుసుకుందాం. ఓకే గైస్, ఇంకా చాలామంది అయితే హిందీ వర్జన్ కూడా అడుగుతున్నారు. గైస్ మీకోసం అయితే మన టీం అయితే హిందీ వర్జన్ కూడా అయితే ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది చూడండి. మీకు ఎవరికైతే హిందీ వర్జన్ కావాలనుకుంటున్నారో వాళ్ళైతే మన యూట్యూబ్ ఛానల్లో ఇంకొక వీడియో ఉంది చూడండి, హిందీ వర్జన్ అనేది, దానికైతే మీరైతే చూసుకోవచ్చు. ఇంకా మనకైతే ఫుల్ ఫీ రీఎంబర్స్మెంట్, ఇంకా సిఆర్టీ ఫీజ్ కూడా హాస్టలర్స్ అయితే వాళ్ళకందరికైతే మనమైతే తెలుసుకుందాం. ఓకే గైస్, ఇంకా మన వీడియోలో ముందుకు వెళ్దాం. ఓకే హే స్టూడెంట్స్, చాలామంది అయితే కామెంట్ చేసినారు కదా ఎలిజిబిలిటీ ఫర్ స్కాలర్షిప్. మనమైతే ఓఏడిఎంఎస్సి వాళ్ళ దగ్గర కౌన్సిలింగ్ ద్వారా అయితే వెళ్ళామనుకోండి, మనమైతే ఎలిజిబుల్ లిస్ట్ ఎవరికైతే పడుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెసిడెన్సీ, అంటే మనమైతే మన ఆంధ్రప్రదేశ్ నుండే ఉండాలి చూడండి 100% అయితే పడడానికి. ఇంకా రెసిడెన్సీ, ఇంకా వచ్చేసి కోర్స్ మస్ట్ బీ స్టడీయింగ్ ఇన్ రికగ్నైజ్ కాలేజెస్ లైక్ గవర్నమెంట్, ఎయిడెడ్, ప్రైవేట్. ఇంకా ప్రైవేట్లో వచ్చేసి ప్రైవేట్ స్కాలర్షిప్ పడే కాలేజెస్లో మాత్రమే చేయాలి చూడండి. ఇంకా లేకపోతే యూనివర్సిటీ, దాంట్లో అయితే మనకైతే గవర్నమెంట్ అయితే డబ్బులు అనేది వేస్తుంది. ఇంకా వచ్చేసి ఎలిజిబుల్ కోర్సెస్ డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, పీజీ, ప్రొఫెషనల్ కోర్సెస్ మనకైతే డిగ్రీ వాళ్ళకు కూడా అయితే అమౌంట్ అయితే పడుతుంది. ఇంకా వచ్చేసి క్యాస్ట్ ఎవరికి ఉండాలంటేది మనమైతే తెలుసుకుందాం. ఇంకా ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి, ఇంకా బీసీ వాళ్ళకి, ఈబీసీ, కాపు, మైనారిటీ, డిఫరెంట్లీ ఏబుల్డ్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్. ఈ స్కాలర్షిప్కి అయితే ఇక్కడ మనకైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న క్యాస్ట్ వాళ్ళు అయితే ఎలిజిబుల్ చూడండి. ఇంకా వచ్చేసి ఓసీ ఫార్వర్డ్ క్యాస్ట్ స్టూడెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఓన్లీ అండర్ ఈబీసీ కోటా ఇఫ్ ఇన్కమ్ కన్సిడర్స్ ఆర్ మెట్. ఇంకా మనకైతే చాలామంది ఓసీ వాళ్ళు ఉన్నా కానీ మనకైతే వాళ్ళ మనీ అయితే తక్కువ ఉన్నా అయితే మనమైతే వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ అనేది మనకైతే ఉంది చూడండి. ఇంకా వచ్చేసి ఇన్కమ్ లిస్ట్, యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ బి లెస్ దాన్ 2.5 lakhs. ఇంకా మనకు వచ్చేసి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకైతే ఇదైతే 100% రావడం అయితే జరుగుతుంది. ఇంకా వచ్చేసి లేని వాళ్ళు మీ దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉంటే వాళ్ళకైతే రాజు చూడండి. ఇంకా వచ్చేసి మనకైతే మన యాన్యువల్ పర్ ఇయర్ 365 డేస్కి అయితే 2.5 lakh కింద అయితే మనకైతే ఉండాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి ఫర్ సమ్ కేటగిరీస్ ఈబీసీ, కాపు, మైనారిటీ లిమిట్ మేబీ 2 lakhs, వాళ్ళైతే ఇంకా 2 lakhs ఉండాల్సి ఉంటుంది. వాళ్ళకైతే మనకైతే ఫీజ్ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఇంకా వచ్చేసి ప్రాపర్టీ కండిషన్, ఫ్యామిలీ షుడ్ నాట్ మోర్ దాన్ 10 acres ఆర్ వెట్ ల్యాండ్, 25 acres ఆఫ్ డ్రై ల్యాండ్. మనకైతే ఇవి కూడా ఉండకూడదు చూడండి. 10 acres ఇంకా 25 acres అయితే మనకైతే ఉండకూడదు. ఇంకా టోటల్ షుడ్ బి లిమిటెడ్ ఫిక్స్, మనకైతే గవర్నమెంట్ అయితే పెట్టింది చూడండి, దాంట్లో అయితే లిమిట్లోనే ఉండాలి. ఇంకా వచ్చేసి ఎంప్లాయ్మెంట్ కండిషన్, నో ఫ్యామిలీ మెంబర్స్ షుడ్ బి ఏ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్ పెన్షనర్. ఎవరైతే పెన్షనర్ వస్తుంది ఇంకా గవర్నమెంట్, ఇంకా ఎక్సెప్ట్ స్టేషనరీ వర్కర్స్, ఇంకా మనమైతే గవర్నమెంట్ ఉన్న వాళ్ళకైతే కూడా రాదు చూడండి. ఇంకా వచ్చేసి అటెండెన్స్ మ్యాండేటరీ చూడండి. అటెండెన్స్ అయితే స్టూడెంట్స్ షుడ్ మెయింటైన్ అట్లీస్ట్ 75 అటెండెన్స్ ఇన్ క్లాసెస్. మనకైతే 75 అటెండెన్స్ అయితే రెగ్యులర్ ఉండాల్సింది, లేకపోతే మనకైతే స్కాలర్షిప్కి అయితే ఉండదు చూడండి. ఇంకా వచ్చేసి డాక్యుమెంట్స్ నీడెడ్, డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే మనకైతే ఆధార్ కార్డ్ కావాల్సి ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇంకా వచ్చేసి క్యాస్ట్, ఇంకా వచ్చేసి మన రేషన్ కార్డ్, వైట్ కార్డ్, లేకపోతే రేషన్ కార్డ్ లేకపోతే వైట్ కార్డ్ ఉండాల్సి ఉంటుంది. ఇంకా వచ్చేసి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్, స్టూడెంట్ ప్లస్ మదర్ ఇద్దరిది జాయిన్ ఉండాలి చూడండి. ఇంకా వచ్చేసి బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్, బోనఫైడ్ ఇంకా స్టడీ సర్టిఫికేట్ మన కాలేజ్లో చదువుతున్నది. ఇంకా అడ్మిషన్ స్లిప్ ఫర్ ఓఏ
ఓఏఎం డిఎస్సి వాళ్ళకైతే ఇవైతే మనకైతే ఉంటే వాట్ యు గెట్ 100% మనకైతే 100% ట్యూషన్ ఫీ అనేది డైరెక్ట్లీ కాలేజ్కి వాళ్ళకైతే అమౌంట్ అనేది పడితే వస్తుంది చూడండి గైస్. ఇంకా ఇదే మనకు వచ్చేసి క్రైటీరియా ఏమేమి కావాలి, ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఇవి ఉంటే మనకైతే 100% స్కాలర్షిప్ అనేది పడుతుంది చూడండి, విత్ జీరో పేమెంట్. ఇంకా వచ్చేసి మనకైతే సిఆర్టీ 1000-2000 అంతే ఉంటుంది. ఇంకా మీరైతే మీ కాలేజెస్లో ఎంత ఉంది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏపీ ఓఏ డిఎంఎస్సి వాళ్ళకైనా ఏమైనా డౌట్స్ దాని గురించి అయితే అప్డేట్ సెకండ్ ఫేజ్ వచ్చినా కానీ మన ఛానల్లో అయితే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది చూడండి. ఓకే గైస్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే రైట్ ఇస్